ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈ వాగ్దానాన్ని, ఈ జూలై మంత్, ఈ 7వ నెల 2025 ఈ రోజు మనం దేవుడు వాగ్దానాన్ని ధ్యానించుకోబోతున్నాం. చూడండి, మనం ఆరాధించే యేసయ్య ఒట్టిగా వాగ్దానాన్ని మనకిచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు వాగ్దానాన్ని మనం చదువుకోబోతున్నాం. ఈ వాగ్దానాన్ని, దేవుడు చేసే వాగ్దానాన్ని మీరు పట్టుదలగా పట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడంట. ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని యెషయా 62:4 ధ్యానించుకుందాం. విడువబడిన దానివని ఇంక మీదట నీవు అనబడవు, పాడైన దాని ఇంకను పాడైన దానివి అని ఇంకను నీ దేశము గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిను పెళ్ళు పెట్టబడదును అని లేఖనంలో రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియులారా, నీ దేశాన్ని ఏదెంత పాడు చేసిందో అవన్నిటినీ ఆత్మదేవుడు నిర్మూలం చేసి ఇంకా మొదలుకొని నీ దేశం బ్యూలా అని, ఎప్సిబా అని చెప్పబడుతుందంట. అర్థం ఏంటి? దీంట్లో ఇంగ్లీష్ వర్షన్ లో చూసావంటే యు విల్ బి మ్యారీడ్ అని రాయబడి ఉంది. అప్పుడు ఆత్మదేవుడు అన్ని మన జీవితంలో పాడయిందో అవన్నిటిని మళ్ళీ తిరగా దేవుడు కట్టి పైకి లేపుతున్నాడంట. అన్ని సాతానుడు పాడు చేశాడో ఆత్మదేవుడు యేసయ్య నామంలో తిరగా దాన్ని పైకి లేపుతున్నాడు. అన్ని మన పాపాల వల్ల, మన కోపం వల్ల మనం అన్ని పాడు చేసుకున్నామో ఆ కార్యాన్ని మళ్ళీ తిరగా దేవుడు పైకి లేపి కడుతున్నాడంట. చూడండి, యెషయా 61:4 చదువుకునేటప్పుడు అన్ని పాడైందో అవన్నీ దేవుడు నూతనంగా పైకి లేపి కడుతున్నాడంట. గాడ్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ వెరీ న్యూలీ. కొత్తగా నూతనంగా దేవుడు దాన్ని కట్టి లేపుతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు మార్చి సంతోషమైన స్తుతించే మనిషిగా దేవుడు మారుస్తున్నాడు. అన్ని నీ జీవితాన్ని పాడు చేసిందో అవన్నిట్లోంచి దేవుడు నిన్ను తొలగించి తన హస్తాన్ని నీకు నేరుగా చాపి నిన్ను కాపాడి నడిపిస్తాడంట. లేఖనములో రాయబడి ఉంది. యెషయా 51:3 ఈయన మళ్ళీ మన జీవితంలో యెహోవా దేవుడి పాడైన కార్యాన్ని లేపించి కట్టేటప్పుడు సంతోషం కలుగుతుందంట. క్రీస్తునందు ప్రియులారా, నీ పెళ్లి జీవితాన్ని సాతానుడు పాడు చేశాడా? నీ జీవితాన్ని మనుషులో సాతానుడో లేకుంటే ఏదో ఒక కార్యం పాడైంది అని ఏడుస్తున్నావా? పాడైంది, నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, పాడైపోయింది అంటున్నావా? ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, నేను తిరగా నూతనంగా నీ జీవితాన్ని, పాడైపోయిన నీ బిజినెస్ ని కొత్తగా దేవుడు కట్టి పైకి లేపుతున్నాడంట. మనం ఏం చెయ్యాలంటే 61 యెషయాలో మీరు చదివేలాగా చూడండి, క్రీస్తు ఆయన దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు, యేసయ్య పైన నువ్వు ఆధారపడేటప్పుడు ఖచ్చితంగా అన్ని పాడైందో అవన్నిటిని దేవుడు ఆశీర్వదించి నీకు సంతోషం కలిగేలాగా కట్టి పైకి లేపుతాడంట. ఇంకా చాలు, మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకునింది చాలు, నీ సొంత తీర్మానాలు తీసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకునింది చాలు. ఇవన్నీ విడిచిపెట్టి యేసయ్యా నీ వైపుకు నేను తిరుగుతున్నాను, నా జీవితాన్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చండి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పాడైన నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తున్నాడంట. ఈరోజు ప్రార్థన చేస్తావా? యేసయ్యా నన్ను సమర్పిస్తున్నావు అంటే నాతో ప్రార్థనలో ఏకీభవిస్తే ఖచ్చితంగా నీ జీవితం ఎలాంటి పాడైన స్థితిలో ఉన్నా, నీ బిజినెస్ ఎలాగ పాడైన స్థితిలో ఉన్నా, నీ చదువు, నీ భవిష్యత్తు పాడైపోయింది అనుకున్నా, దేవుడు దాన్ని తిరగా యేసయ్య నామంలో కట్టి నీకు సంబంధించిన కార్యాలను దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగం వినే మీ పిల్లల జీవితాన్ని దీవించండి యేసయ్య. యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో అన్ని పాడైందో యేసయ్య నామంలో కొత్తగా నూతనంగా కట్టి లేపుతున్నారు. మీకు వందనాలయ్యా. వీళ్ళు బలం పోగొట్టుకున్నవి, సుఖం, ఆరోగ్యాన్ని తిరగా పైకి లేపుతున్నారు. మీకు వందనాలు. పోగొట్టుకున్న అన్ని కార్యాలను యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో మీరు ఆశీర్వదించి గొప్పగా మీరు వాడుకుంటున్నారు. మీకు వందనాలు. ఈ నెలంతా మాత్రం కాదు, మా జీవితం అంతా మీరు మాతో ఉండండి యేసయ్య. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.